హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఒక మంచి కర్రీ రెసిపీతో అయితే మేము ముందుకు వచ్చేసానండి. కర్రీ పేరు ఏంటంటే గుమ్మడికాయ కర్రీ అండి. ఇది చాలా మందికి తెలిసి ఉండదు. యాక్చువల్లీ ఈ కర్రీ వండుకుంటారని తెలిసి ఉండదు. ఇది ఎక్కువ ఇంట్లో దిగినప్పుడు దిష్టిలు తీయడానికి ఎక్కువ ఉపయోగిస్తారు కదా గుమ్మడికాయ. ఐడియా ఉంటుంది అందరికీ. చాలా రేర్ వండుకోవడం. ఎక్కువ మన అమ్మ మా నాన్నమ్మ కాలంలో అయితే ఎక్కువ వండుకునేవారు ఈ కర్రీ. ఇప్పుడు చాలా రేర్, ఎవరో తప్ప. కొంతమందికి అయితే ఈ కర్రీ వండుకుంటారని కూడా తెలిసి ఉండదు నాకు తెలిసి. చాలా సింపుల్ ప్రాసెస్. అయితే కర్రీ అయితే చాలా బాగుంటుందండి. నాకు ఇష్టమైన కర్రీ అంట్లోనే ఇది వన్ ఆఫ్ ది కర్రీ అని చెప్పవచ్చు. అంత బాగుంటుంది. ఏం లేదు, చాలా సింపుల్ అండి. మంచిగా వాష్ చేసుకొని గుమ్మడికాయని మరి చిన్నవి కాదు, పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి. సీడ్స్ అనేది సపరేట్ తీసుకోవాలి. ఆ సీడ్స్ తింటారు. 2 ఆనియన్స్ అండ్ 2 టమాటాలు, పచ్చిమిర్చి ఎక్కువే పడుతుంది. కారం తక్కువ వేసుకోవాలి, పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. పోపులు వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి వేసి కొంచెం వేయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేయిన తర్వాత కట్ చేసి పెట్టుకుని టమాటాలు వేసుకోవాలి. అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నాం కదండి. కట్ చేసేటప్పుడు చాలా గట్టి తెగుతుంది, కానీ ఉడికేటప్పుడు జస్ట్ 2 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుంది. టమాటాలు కూడా మంచిగా మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదా గుమ్మడి ముక్కలు, అవి వేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత టేస్ట్ సరిపడ కారం, ఉప్పు అనేది వేసుకొని మంచిగా ఒక 2 మినిట్స్, 2 అవసరం లేదు, ఒక 1 మినిట్ మంచిగా వేపుకున్న తర్వాత చాలా తక్కువ 100 ml కానీ చాలా తక్కువ అండి వాటర్. ఒక చాలా తక్కువ అంటే తక్కువ 100 ml అయితే సరిపోతుంది. వాటర్ వేసుకున్న తర్వాత మూత పెట్టి 2 మినిట్స్ మనకు దగ్గర పడిపోతుంది వాటర్ అంతా. అలా తిన్నా సరే చాలా బాగుంటుంది. లాస్ట్ ఫైనల్గా కొంచెం బెల్లం కానీ వేసుకొని కర్రీ స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుందండి.